నంద్యాల పట్టణంలో సెన్సస్ అవగాహన కోసం 5K రన్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. సెన్సస్ ప్రతి పౌరుని బాధ్యత అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేరవేయటమే సెన్సస్ 5K రన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సెన్సస్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నంద్యాల పట్టణంలో టెక్కే మార్కెట్ యార్డు వద్ద 5 కిలోమీటర్ల రన్ను కలెక్టర్ ప్రారంభించారు. జనాభా గణన మొదటి దశలో ఇళ్ల జాబితా మరియు ఇళ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు సాగిన ఈ రన్లో జిల్లా అధికారులు, యువత, విద్యార్థులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా పరుగులు తీశారు. ఐడిని మీరు జనరేట్ చేసుకుంటే ఆ పోర్టల్లోకి వెళ్ళి మన ఇంటికి ఎన్యూమరేటర్ అంటే జనాభా లెక్కలు వేసేవాళ్ళు. కలెక్టర్ మాట్లాడుతూ సెన్సస్ ప్రతి పౌరుని బాధ్యత అని స్వీయ గణనకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేరవేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జనగణన ద్వారా దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అవగాహన ఏర్పడి సరైన ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఇది బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా చేపట్టిన స్వీయ గణన ప్రక్రియపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ పోర్టల్ను వినియోగించి ఇంటి వివరాలు, భౌగోళిక స్థానం నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, కేవలం సరైన సమాచారం అందించడం ద్వారా నమోదు పూర్తవుతుందని వివరించారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైన SCID జనరేట్ అవుతుందని, అనంతరం ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడిని చూపితే సరిపోతుందని తెలిపారు. నంద్యాల జిల్లాలో సుమారు 6 లక్షల కుటుంబాలు ఉన్నాయని, అందరూ గడువులోగా స్వీయ గణన పూర్తి చేసి ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలంటే ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొని ప్రజల్లో చైతన్యం కల్పించారు. మొత్తం కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు. 2027 కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అన్న ప్రక్రియ ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్క కుటుంబము వారి వివరాలను సొంతంగా నమోదు చేసుకునే అవకాశాన్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పించింది. నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జనగణన అంటే ఓన్లీ జనాభా లెక్కలు మాత్రమే కాదు, మన దేశ యొక్క సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటిని అనుగుణంగా ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయి అని చక్కని పాలసీస్ డిజైన్ చేసి దేశ భవిష్యత్తుకి పునాదులు వేసుకోవడానికి జనగణన ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సమాచారం ఇస్తే ఏమన్నా బయటకు వెళ్తుందా అన్నది ఉండదు. మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే ప్రభుత్వం మన వివరాన్ని మనమే స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారంటే ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితమైన జాబితా అన్నది ఉంటే దేశ ప్రగతికి ఎన్నో పటిష్టమైన పాలసీస్ డిజైన్ చేసుకొని వాటిని అమలు చేసుకోవడానికి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితమైన జాబితా ఇవ్వాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అలాగే 30వ తారీఖు వరకు మనకి స్వీయ జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం ఇచ్చారు. కాబట్టి మన దగ్గర నంద్యాలలో 6 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా స్వీయ గణన స్వయంగా వారు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. త్వరపడాలి, ఎందుకంటే 30వ తారీఖు అన్నది లాస్ట్ డేట్ కాబట్టి.
హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.